సీఎం రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీ బాట పట్టారు. ఆదివారం సాయంత్రం ఆయన ఢిల్లీ చేరుకున్నారు. ఆయన సీఎం అయిన తర్వాత ఢిల్లీకి వెళ్లడం ఇది 24వసారి కావడం గమనార్హం. ఈ పర్యటనలో అన్ని రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ నిర్వహించే సమావేశంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది. పేరుకు కేంద్ర హోంశాఖ సమావేశమని, కానీ మంత్రివర్గ విస్తరణపై చర్చించడమే సీఎం ఢిల్లీ పర్యటన ప్రధాన ఎజెండా అని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ అంశం ఈసారైనా కొలిక్కి వస్తుందో లేదోనని సందేహిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయినా ఇప్పటి వరకు పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయకపోవడంపై పార్టీలో అసంతృప్తి తారాస్థాయికి చేరినట్లు తెలిసింది. మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న వారు అధిష్టానం తీరుపై గుర్రుగా ఉన్నారు. సీఎం రేవంత్ మొన్నటి ఢిల్లీ పర్యటనలో మంత్రివర్గ విస్తరణపై చర్చ జరగా హర్యానా ఎన్నికల తర్వాత చూద్దామంటూ అధిష్టానం చెప్పినట్లు తెలిసింది. దసరా హర్యానా ఎన్నికల తర్వాత చర్చిద్దామంటూ పెద్దలు చెప్పడంతో సీఎం ఢిల్లీకి వెళ్ళినట్లు సమాచారం. దసరా కానుకగా మంత్రివర్గ విస్తరణ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో మంత్రి పదవుల ఆశావాహులు, వారిని బలపరుస్తున్న పలువురు మంత్రులు సైతం ఢిల్లీ బాటపట్టినట్లు తెలిసింది.